ఈ బ్రోకెన్ హార్ట్ ప్లాంట్‌ని మీరు గుర్తుపట్టారా? అదేనండి లాస్ట్ టైం మనము ఒక పెద్ద తీగ ఉంటే దాన్ని కట్ చేసి ప్రాపగేట్ చేసాం కదా! అదేనండి. అయితే ప్రాపగేషన్ వీడియోస్ మాత్రం చూపించడమే కాదు, దాని రిజల్ట్ కూడా చూపించాలి అనే వ్యూతో ఈ ప్లాంట్‌ని నేను ఈరోజు బయటికి తీశాననమాట. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆ యెల్లో పార్ట్ చూపిస్తున్నాను కదా! అది మనం కట్ చేసి పెట్టింది. మీకు గుర్తుంటుంది కదా! నేను అడ్డంగా కట్ చేస్తాను. సో, అట్లా అడ్డంగా కట్ చేసినవే ఉన్నాయి చూడండి ఆ రెండిటికి యెల్లోగా ఉండి అడ్డంగా అనమాట. సో, దాని నుంచి రూట్స్ అయితే చూడండి ఎంత హెల్తీగా ఫార్మ్ అయ్యాయో. మీకు రూట్స్ వైట్‌గా ఉన్నాయి, అంత థిక్‌గా ఉన్నాయి అంటేనే ప్లాంట్ చాలా హెల్తీగా, హ్యాపీగా ఉంది అని అర్థం. అండ్ నోట్ దగ్గర నుంచి వచ్చిన వేరుకు కూడా చూడండి పక్క నుంచి రూట్స్ ఎంత బాగా ఫార్మ్ అయ్యాయో. మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఫ్రంట్‌లో పెరిగిన ఆ తీగను గూడా అంటే ఆ వచ్చిన పొడవుగా వచ్చిన వైన్‌ని గూడా నేను ఆల్రెడీ కట్ చేసేసాననమాట. అంటే అంత హెల్తీగా అది పెరిగిందని నేను మీకు చెప్తున్నాను. దాన్ని కూడా నేను కట్ చేసి ప్రాపగేట్ చేసేసాను. ఇక్కడ ఒక కటింగ్ తెలుస్తుంది గదా! నేను ఆల్రెడీ అక్కడిది కూడా కట్ చేసి ప్రాపగేట్ చేసేసాను. కానీ రూట్స్ మీకు ఒకసారి చూపించాలి అని చెప్పేసి నేను బయటకైతే తీసాననమాట. ఇప్పుడు మనము ఈ స్ట్రాంగ్ ప్లాంట్‌ని అంటే ఈ ప్రాపగేట్ చేసిన ప్లాంట్‌ని రీప్రాపగేట్ చేద్దాం. ఎందుకంటే దీని రూట్స్ అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని గనుక మనం ప్రాపగేట్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, అందుకనే మీరు ఎప్పుడు ప్రాపగేట్ చేసినా సరే హెల్తీ ప్లాంట్స్‌ని, హెల్తీ లీవ్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. అవైతే మీకు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, మనం ఎప్పుడు కట్ చేస్తున్నట్టుగానే నేను దీన్ని కూడా మళ్ళీ సేమ్ నోట్స్ దగ్గరికే కట్ చేస్తున్నాను చూడండి. చూడండి అట్లా నేను అడ్డంగా కట్ చేస్తా కదా! నోట్స్ దగ్గరికి మీరు ఇందాక చూసింది కూడా అట్లాగే కదా వచ్చాయి. సేమ్ ఇలాగే. సో, ఇలా కట్ చేసుకొని వీటిని కనుక మనం ఫ్రీగా, ఫ్రీ ఫ్లోగా ఉండే సాయిల్‌లో పెడితే అంటే రూట్స్ ఫార్మ్ అవుతాయండి. ఫ్రీ ఫ్లో అని అన్ని సార్లు ఎందుకంటానంటే నేను సాయిల్ కనుక అలాగా ఫ్రీ ఫ్లోగా ఉంది, లూజ్‌గా ఉంది అంటే రూట్స్ లోపలికి వెళ్ళడానికి వాటికి వీలుగా ఉంటుందనమాట. మట్టి ఎప్పుడైతే హార్డ్‌గా ఉంటుందో రూట్స్ లోపలికి చొచ్చుకొని వెళ్ళలేకపోతాయి కాబట్టి రూట్స్ ఫార్మ్ చేసుకోవు. సో, నేను కట్ చేసి ఓన్లీ రూట్స్ ఉన్నదాన్ని మళ్ళీ మనకు కక్కుర్తి కదండీ అది కూడా పడేయను. సో, ఓన్లీ రూట్స్ ఉన్నదాన్ని మాత్రం ఆల్రెడీ ప్లాంట్ ఉన్న దాని లోపల పెట్టేస్తున్నాను. చూద్దాం అది ఎట్లా వస్తదో అని చెప్పేసి. ఎందుకంటే దానికి ఒక్క లీఫ్ కూడా లేదనమాట. సో, మిగతావి మాత్రం మనం లీవ్స్ ఉన్న వాటినన్నిటిని మాత్రం మనం కనుక కంబైన్ చేసేసుకొని ఒక మంచి సాయిల్‌లో పెట్టుకొని బ్రైట్ లైట్ ఉండాలండి ఖచ్చితంగా. చీకటి లోపల, నీడ లోపల, ఇంటి లోపల పెట్టొద్దు. బ్రైట్ లైట్ ఉండాలి. బట్ ఎండ మాత్రం డైరెక్ట్‌గా తగలకూడదు. అంటే ఏదైనా ఒక పెద్ద ప్లాంట్ ఉంటే దాని వెనకనైనా పెట్టండి. అంటే ఎండ తగిలేస్తది అనుకుంటే కనుక అలా పెడితే ఆ లైటింగ్ దానికి సరిపోతుందనమాట. ప్రాపగేటెడ్ ప్లాంటన్స్ కనుక మనం అలా పెడితే అవి త్వరగా సర్వైవ్ అవుతాయన్నమాట. వెలుగు లేకపోయినా అవి త్వరగా పెరగవు. అలా అని డైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టినా తట్టుకోలేకపోతాయన్నమాట. సో, మిగతా లీవ్స్ అన్నీ కలిపైతే మళ్ళీ ప్రాపగేట్ చేసేసానండి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మన దగ్గర ఒక్క ప్లాంట్ ఉంటే చాలు నేను మళ్ళీ దాన్ని మళ్ళీ ప్లాంట్స్‌గా చేస్తూనే ఉంటాను. సో, మీరు కూడా ఫాలో అవుతారనుకుంటున్నాను. కామెంట్స్‌లో చెప్పండి.